లోనే మహాశివరాత్రి రాబోతోంది. నిజంగా శివుడు అభిషేక ప్రియుడు, బోలా శంకరుడు. నిజంగా ఆయనంత కల్మషం లేని మనస్తత్వం, చిన్న పిల్లల మనస్తత్వం లాంటిది ఆ శివయ్య మనస్తత్వము అని అంటుంటారు కదా. ఆ రోజున మనం ఏ రకంగా ఆయనని ప్రసన్నం చేసుకోవచ్చు అంటారు? అంటే అర్ధరాత్రి లింగోద్భవం అవుతుంది అని అవును, చాలా క్రియలు చాలా ఉంటాయి. పరమశివుడు సాక్షాత్, ఎందుకంటే మీరు ఏ దేవత పేరు చెప్పినా సరే అందరూ వైకుంఠంలోనో స్వర్గంలోనో సత్యలోకంలోనూ ఉంటారు. కేవలం పరమాత్మ అయినటువంటి పరమశివుడు మాత్రమే ఈ భూమి మీద ఉంటాడు. అంటే కైలాసం భూమి మీదే కదా ఉంది. ఆ మహానుభావుడు భూమి మీదే ఉంటాడు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నటువంటి దేవతను చూపించని ఎవరినంటే శివుని చూపించేయడం. దేవుడు అక్కడ ఉన్నాడు చూసుకోవయ్యా, నువ్వు చూసుకోగలిగితే, నీ మనోనేత్రానికి ఆయన అందగలిగితే, నీవు చేసేటువంటి అనుష్ఠానాల వల్ల, నీవు చేసేటువంటి క్రతువుల వల్ల ఆయన నీ ఆత్మకు దొరకగలిగినట్లయితే చూసుకొని చెప్పాడు. ఇప్పుడు మీరు ఇవన్నీ క్రియలు చెప్పారు, అవి చేయొచ్చు. చేయకపోయినా చక్కగా ధ్యానం చేసుకుంటూ కూర్చున్నా అంత పుణ్యం లభిస్తుంది. కేవలం అవన్నీ చెయ్యాలని రూల్ కూడా ఏమి లేదమ్మా. అవన్నీ కొన్ని చేస్తూ ఉంటారు. భగవంతుడికి సేవలు ఉంటాయి కదా, ఆ సేవలు సంప్రదాయబద్ధంగా జరుగుతూ ఉంటాయి, చేస్తూ ఉంటారు. ఆ విధంగా కొంతమంది బాబాలు అయితే నోట్లోంచి శివలింగాలు అదే రోజున సృష్టిస్తూ ఉంటారు. ఇప్పుడు అలా ఎవరు సృష్టించలేదు అనుకుంటే, ఇంతకుముందు సృష్టించేవారు కానీ ఇప్పుడు అలా ఎవరు ఉన్నట్లు లేరు. ఇంతకుముందు సృష్టించేవారు. ఇప్పుడు చక్కగా ఆ స్వామివారిని సేవించుకుంటూ వారి భజన చేసుకుంటూ, నా చిన్నప్పుడైతే ఒకే టికెట్ మీద 2 సినిమాలని ప్రతి థియేటర్లో ఆడించేవారు. నా చిన్నప్పుడు దేవుడి సినిమాలే, ఆధ్యాత్మిక చలనచిత్రాలు వేస్తూ ఉండేవారు. ఒక టికెట్ మీద రెండు సినిమాలు అని. అది 1 గంటకు ప్రారంభమై తెల్లవారుదాకా అవి వస్తూ ఉండేవి. అంటే ఉపవాసం చేయించాలి, జాగరణ చేయించాలి ఉద్దేశం. ఉపవాసం అంటారు. ఉపవాసం అంటే ఏంటి? ఉపహ అంటే దగ్గర, వాసం అంటే ఎవరి దగ్గర? భగవంతుడికి దగ్గరగా ఉండి నివసించడమే తప్ప తిండి మానేసి కూర్చోవే అని అర్థం కాదు. భగవంతుడికి దగ్గరగా నివసించు అని అర్థం ఉపవాసము. ఉపవాసము చేయి అంటే ఆ సర్వేశ్వరుడికి దగ్గరగా వసించడం అంతే. ఓకే, అయితే ఇప్పుడు ఉపవాసం అంటే ఆయనకు దగ్గరగా ఉండడం, కానీ కటిక ఉపవాసం కూడా చేస్తూ ఉంటారు. నిజంగా అంటే మన లోపల ఉండే ఆత్మారాముని కూడా మనం సంతృప్తి పరచాలి. అలా మొత్తం ఉపవాసం కూడా ఉంటే మనం లోపలున్న ఆయనని కూడా ఇబ్బంది పెట్టినట్టే, అది మళ్ళీ దోషంగా మారుతుంది అంటారు. ఇదంతా ఒక మూఢనమ్మకంగా అంటే ఒక భావాలమ్మా, భావ పరంపర. అవి భావాలు. సరే, ఇవి ఎదుటి వాళ్ళకి చెడు కలిగించే భావాలు కావు కనుక ఉండనివ్వచ్చు. వాటి వల్ల మనకు నష్టం లేదుగా. అలా వారు అనుకున్నా మనకు నష్టం లేదు కనుక వారు అట్లా అనుకోవచ్చు. మనకు అది ఇబ్బంది ఏం లేదు, మనకి సమాజానికే నష్టం ఏమి లేదు. వారు తిన్నా పర్వాలేదు, తినకపోయినా తిన్నంత మాత్రాన పుణ్యం రాదు అనుకోవడం కరెక్ట్ కాదు. తింటే పాపం వస్తుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. భగవంతుడికి పూజ చేస్తే ఎక్కువగా మనకు తృప్తి చెందుతామని అన్నారు కదా మీరు ఇందాక. ఆత్మ సంతృప్తి పొందొచ్చా, లేదంటే భగవంతుడికి సేవ చేస్తూ ఉంటారు ఆలయంలో, క్లీనింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, అది చేస్తే నిజమైన తృప్తి లభిస్తుందంట? ఏదైనా తృప్తేనమ్మా. మనం ధ్యానం చేసేందువల్ల తృప్తి పొందవచ్చు. మీరు అన్నట్లుగా ఆలయంలో సేవ చేసేందువల్ల కూడా తృప్తి పొందవచ్చు. ఎందుకంటే ఆలయంలో సేవలు కూడా తప్పకుండా చెయ్యాలి. లేకపోతే అవన్నీ నూనెకి జిడ్డు పట్టి మడ్డి పట్టి ఆ వస్తువులన్నీ, ఆ హారతి అవన్నీ కూడా పాడైపోతాయి. కానీ మనం చక్కగా వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి మన దగ్గరలో ఏదైనా ఆలయం ఉన్నట్లయితే తప్పకుండా వెళ్ళి ఆ సేవ మనం చేయొచ్చు. భగవంతుని ఎక్కువగా, అంటే ముఖ్యంగా ఇంకా శివుణ్ణి ఎక్కువగా ఆరాధించే వాళ్ళకి ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఆయన పరీక్షిస్తుంటాడు, ఎక్కువ ఇబ్బందులు పెడుతుంటాడు, తర్వాతే మళ్ళీ మనం ఒక స్థితికి తీసుకొస్తాడని అంటుంటారు. దీన్ని మనం ఒక అపోహగా తీసుకోవచ్చా? వాస్తవం అదే కరెక్ట్ కాదు. శ్రీమన్నారాయణ మాత్రం పరీక్షలు పెట్టడా? లక్ష్మీదేవి పరీక్షలు పెట్టదా? అవును, అందరూ పరీక్షలు పెడతారని అనుకోవాలమ్మా. అదేమి లేదు. పరమశివుడు సాక్షాత్ బోలాశంకరుడు, ఆయన కరుణిస్తాడు, ఆయన కరుణాకరుడు, ఆయన అందులో అనుమానం ఏం లేదమ్మా. ఇప్పుడు భగవంతుడు ఒక్కడే మనందరము నమ్ముతాము. అవును, కానీ శివుణ్ణి ఆరాధించే వాళ్ళు శివుడే మూలం అన్నిటికీ అని చెప్తారు, విష్ణువుని ఆరాధించే వాళ్ళు విష్ణువే అన్నిటికీ మూలం అని చెప్తారు. ఎందుకని ఇలా? అంటే వాళ్ళలో ఎటువంటి తారతమ్యాలు లేవు, కానీ ఆయన భక్తులమైన మనలో మాత్రం ఈ భేదాలన్నీ ఎందుకంటారు? అందుకనే నేను అటువంటి కాంట్రవర్సీ ఏమి లేకుండా పరమాత్మ అంటుంటాను. పరమాత్మ కాకపోతే శివుడు, విష్ణువు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి వీరందరూ కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపాలు అంతే. కానీ మెయిన్ పరమాత్మ అంతే. పరమాత్మ అంటే అది మీరు శివుడే అంటారో శ్రీమన్నారాయణ అంటారో, అది ఎవరికి వారికి సంబంధించినటువంటి విషయం. కొందరు వైష్ణవులేమో శ్రీమన్నారాయణ అంటారు, శైవులేమో లేదు పరమశివుడే నిజమైన పరమాత్మ అంటారు, కొందరేమో అమ్మవారే పరమాత్మ అంటారు. ఎవరి ఇది కాకపోతే ఎదుటి వారికి చెడు కలిగించేది కాదు గనక ఇవి చక్కగా మనం అనుసరించవచ్చు, ఇబ్బంది ఏమి లేదు.
అయితే మనం ఇందాక స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నట్టు ఆడవాళ్ళ విషయానికి వస్తే అంటే వాల్యూ తక్కువగా ఉంది అని అనుకున్నట్టు అది దేవతల విషయంలో కూడా వర్తిస్తుంది. జ్యోతిర్లింగాలకు ఉన్నంత ప్రాధాన్యత అదంతా కూడా శక్తిపీఠాలకు లేదు అని చెప్పి, ఇది వాస్తవమే అంటారా? లేదు, వాస్తవం కాదమ్మా. జ్యోతిర్లింగాలకు ఎంతైతే ప్రాశస్త్యం ఉన్నదో ఈ శక్తిపీఠాలకు కూడా అంత ప్రాశస్త్యం ఉందమ్మా. అంటే డెవలప్మెంట్ విషయంలో కానీ ఇంకా మిగతా విషయాల్లో కానీ శక్తిపీఠాలు అని అంటే అంత లేదు అని చెప్పి నేను ఇంతకు ముందు వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా అనడం జరిగింది. అంటే అంత గొప్ప అంటే ఇప్పుడు జ్యోతిర్లింగాలంత స్థాయిలో లేదేమో కానీ శక్తిపీఠాలకు ఉన్నటువంటి ప్రాశస్త్యం శక్తిపీఠాలకు కూడా ఉందమ్మా, అందులో అనుమానం ఏమి లేదు. ఎక్కువగా అంటే భగవంతుడి ఆరాధనలో ఉన్న వాళ్ళకి నిజంగా భగవంతుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడని చెప్పి, ఏదైనా పలానా కార్యం నీ చేతి మీద చెయ్యాలని చెప్పి చెప్తున్నారని చెప్పి రకరకాలుగా ఈ మధ్య ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు బాగా. నిజంగా ఇది వాస్తవం? అలా భగవంతుడు వచ్చి చెప్తాడంటారా? భ్రమ అంతే. నాకు తెలిసిన ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ మాట్లాడుతూ ఉండండి గొడవ చేయకండి అంటది, తన భుజాన్ని తను పట్టుకుని. ఏమైంది, నేనేం గొడవ చేయట్లేదు కదా అంటే, మీరు కాదు బాబా చూడండి అట్లా డాన్స్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి కూర్చున్నారని చూపిస్తుంటది. అంటే ఆవిడ పవిట మాటతో పాటు ఉంటుంది, కొంచెం అది కూర్చుందని చెప్తుంది, ఆవిడ ప్రచారం చేసుకుంటుంటది. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఇప్పుడు ఇంకొక ఆయన ఉంటాడు, నిజమేనండి మీరు మీ ఇంటికి మీ ఆశ్రమానికి భోజనం రామని పిలిచారు కానీ మా అమ్మగారిని అడిగి చెప్తా అంటే, మీ అమ్మగారు ఉన్నారా పిలవండి నేను అడుగుతానన్నా అనుకోండి, అదే లక్ష్మీదేవి మా అమ్మవారండి ఆవిడని అడగాలంటాడు. అమ్మవారు అనుజ్ఞిస్తే వస్తాడట. అంటే ఇలాంటి చెప్తూ ఉంటారండి, చాలా మంది ఉన్నారు. మీరు అన్నది కరెక్టే. అవును, చాలా మంది ఇలా బాబా గారు ఇలా చెప్పారు, లేకపోతే దేవుడు ఇట్లా చెప్తున్నాడు, అవి చెయ్యాలి, అవి చేయకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే వాళ్ళు మెంటల్ గా ఏదో ప్రాబ్లం ఉండి మెంటల్ ఎక్కియడం ఒకటి, మనకు కూడా మెంటల్ ఎక్కించడం అంతే. ఇంకొకటి వ్యాపార దృక్పథం ఒకటి అట్లా చెప్పడం వల్ల 10 మంది వస్తారు ఇంకా వీళ్ళ దగ్గర. అవును, చాలా దురదృష్టం, అటువంటి వాళ్ళే నమ్ముతూ ఉంటారు వీళ్ళు కూడా. ఖచ్చితంగా అంటే ధర్మాన్ని ఏదైతే వాస్తవం ఉందో అది ఎవరు నమ్మరు, పక్కన పెట్టేస్తారు. ఎందుకంటారు అలా? అంటే తేలికగా వచ్చేస్తుంది, దేవుడు తేలిగ్గా వచ్చేస్తున్నాడు మాకు. తేలిగ్గా మా చేతికి దేవుడు చిక్కుతున్నప్పుడు ఈ ధ్యానాలు చేయడాలు ఇవన్నీ మాకెందుకు? గంటల తరబడి ధ్యానం చేసి ఏమో వస్తాడు రావడం ఎవరికి తెలుసు, మా ఎదురుగానే ఉన్నాడు కదా అంతే. ఏమి ఒక తేలిక భావం అనమాట. అంటే భగవంతుడు అంటే తేలిక భావం రావాలంటే ఇవన్నీ పెట్టాలి, ఇవన్నీ ఉండాలి. అమ్మవారు మాతో మాట్లాడతారు, స్వామివారు మాతో ఒక ఆవిడన్నారు, ఆవిడేమో ప్రతి సోమవారం ఆవిడ ఒళ్ళు బరువు ఎక్కుద్దట. ఎందుకు సోమవారం బరువు ఎక్కుద్దమ్మా అంటే, సోమవారం శనివారం బరువు ఎక్కుద్ది. ఎందుకు శనివారం ఒళ్ళంతా బరువు ఎక్కుద్దమ్మా అంటే, నాకు ప్రతి శనివారం ఉదయాన్నే వెంకటేశ్వర స్వామి వచ్చి పట్టేస్తారండి నా ఒంటికి, అందుకని నా ఒళ్ళు బరువు ఎక్కిపోద్ది. పట్టడం ఏంటి తల్లి, ఆయన దెయ్యమా పిశాచమా భూతమా పట్టడానికి? అలాగేం జరగదమ్మా, మీకు తెలియదండి స్వామి, మీరన్నీ ఇలాగే మాట్లాడతారు, మాకు పడతారండి. పడతారు ఏమిటి, దెయ్యం పట్టినట్టు, దెయ్యమా పిశాచమా పట్టడానికి? వెంకటేశ్వర స్వామి సాక్షాత్ సర్వేశ్వరుడు. అతల వితల సుతల తలాతల రసాతల పాతాల భూలోక బోర్లోక స్వర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకాలకి సర్వాధినాయకుడు ఆయన. అనేంటిది ఒక చిన్న పిల్లోడ్ల దైవం వచ్చి పట్టినట్టుగా నన్ను పట్టేస్తారండి. ప్రతి శనివారం ఒళ్ళతో బరువు ఎక్కుద్ది. ఏం బరువు అమ్మా, నువ్వు తిండి తగ్గిస్తే బరువు తగ్గుతారు, దేవుడు వచ్చి పడితే బరువు తగ్గరమ్మా, బరువు ఎక్కడం కాదమ్మా అని చెప్తాం మేము. వాళ్ళ ట్రాన్స్ లో ఉండిపోతారు తల్లి, ఆ ట్రాన్స్ లో ఉండిపోయి ఇంక వినరు, ఎవరి మాట వినరు, మీకు తెలియదు ఊరుకోండి అంటారు ఆఖరికి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అన్నారు కాబట్టి నాకు ఒకటి అడగాలనిపించింది. నేను నిజంగా కరెక్ట్ అడుగుతున్నానో మరి ఏంటో నాకు తెలియదు కానీ, వాస్తవానికి వెంకటేశ్వర స్వామి నిజమైన ప్రదేశం అది కాదు, ఆయన ఏదో సందర్భంగా అక్కడికి వచ్చి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది, అది ఆయన స్వస్థానం కాదు అనగా నేను విన్నా. ఇది వాస్తవమా? అది ఏంటంటే యాక్చువల్గా వారు శ్రీమన్నారాయణ వెంకటేశ్వర స్వామి కారు, అది నిజమే, శ్రీమన్నారాయణుడుగా వారు వైకుంఠంలో ఉన్నారు. ఉన్నప్పుడు లక్ష్మీదేవికి ఒక విధానంలో కోపం వచ్చింది. ఎందుకంటే ఒక ఋషి వచ్చి శ్రీమన్నారాయణ దర్శనానికి వచ్చినప్పుడు ఆయన వస్తున్నాడని స్వామికి తెలుసు, లక్ష్మీదేవిని పక్కన కూర్చోబెట్టి సరసల్లాపలాడడం మొదలు పెట్టాడు కావాలండి పరీక్ష చేయడానికి. ఆయన వచ్చి, నీవు దేవాది దేవుడు అని నేను దర్శించడానికి వస్తే భార్యతో నేను సరసల్లాపాల్లో మునుగుతావని కాలుతో ఒక తంతాడు స్వామిని గుండె మీద, కుడి గుండె మీద తన్నేస్తాడు. దాంతో ఎందుకంటే లక్ష్మీదేవి కోపం వస్తుంది, ఆవిడకి ఎందుకు కోపం వస్తుంది, అది నా స్థలం కదా, నా స్థలం అయినప్పుడు నువ్వు ఎట్లా తన్నాడు అని నువ్వు అతను ఎందుకు శపించలేదు, ఆయన నువ్వు ఎందుకు శిక్షించలేదు, పైగా ఆయన కాళ్ళు పట్టుకుని ఒత్తుతాడు, అయ్యి స్వామి నన్ను తనడం వల్ల నీకేమన్నా ఇబ్బంది కలిగిందా, నీ కాలికి నొప్పి కలిగిందా అని కాలు సవరదీస్తూ ఉంటాడు ఆయన. వీడికి మరీ మండిపోయింది, వీడికి నేను నీ దగ్గర ఉండను అని చెప్పి ఆవిడ వచ్చేస్తుంది భూమి మీదకి. వచ్చేసినప్పుడు ఆవిడ వెతుక్కుంటూ స్వామివారు వస్తారు. వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు తిరుపతి కొండ ఉన్నాయి కదమ్మా, అక్కడ చరిత్ర జరిగింది, చరిత్ర నాట్ ద స్టోరీ, హిస్టరీ. వచ్చినప్పుడు ఎదురుగా కొండల ఎదురుగా
గంగానమ్మ వారి గ్రామదేవత ఉన్నారు. ఈయన అక్కడికి వచ్చారు, సవినీయంగా నమస్కారం చేశారు గంగానమ్మకి. అమ్మ ఒక్కసారి ప్రత్యక్షం తల్లి నీతో మాట్లాడాలి అన్నారు. ఆవిడ ప్రత్యక్షం అయిపోయింది. స్వామి చెప్పండి ఏమి ఆజ్ఞ అన్నది. ఆజ్ఞ కాదు తల్లి, నీవే నాకు ఆజ్ఞ ఇవ్వాలి. ఇక్కడ కొండలు ఉన్నాయి కదా, 7 కొండలు. ఈ 7 కొండల మీద ఒక కొండ మీద నేను నా సతులతో వెలియదలిచాను. నేను ఎక్కడ వెలవాలో నీవు ఆజ్ఞవమ్మా అంటాడు. స్వామి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇక్కడ అండపిండ బ్రహ్మాండాలు మొదలు అణువు మొదలు బ్రహ్మాండం వరకు మీరే కదా సర్వాధినేత సర్వాధినాయకులు సర్వపాలకులు మీరే. మీరు నన్ను వచ్చి ఒక గ్రామదేవతను నేను నన్ను పట్టుకుని అనుజ్ఞ అడుగుతారేంటి? ఇప్పుడు ఒక దేశపు ప్రధానమంత్రి ఈ ఊరి కార్పొరేటర్ ఏమైనా పర్మిషన్ అడుగుతాడు ఏదైనా విషయంలో? మరి ఈయన అట్లా అడుగుతున్నాడు. ఈయన ఎందుకు స్వామి నన్ను ఎందుకు అడుగుతున్నారంటే ఆయన అంటారు, స్వామి నీవు అమ్మా నీవు సాక్షాత్ మాతృమూర్తివి, మాతృస్వరూపివి, నీవు ఈ గ్రామదేవతవి. ఈ గ్రామంలో చుట్టుపక్కల అనేక గ్రామాలకు నీవు మాతృమూర్తివి కనుక నిన్ను అనుమతి తీసుకోవడం నీ వద్ద అది నా యొక్క ధర్మం. కనుక నీవు అనుమతి ఇచ్చినట్లయితే కొండ మీద నేను వెలుస్తానమ్మా అంటాడు. వెలవండి స్వామి, దాని దేవుంది వెలవండి అని ఆవిడ కూడా చాలా గౌరవంగా చెప్తుంది గంగానమ్మ. ఈ స్వామి అప్పుడు ఏం చేస్తారు అంటే వెంకటాద్రి అని కొండ ఉంటుంది. ఆ 7 కొండలు కొండ పేరు వెంకటాద్రి. వెంకటాద్రి శేషాద్రి కొండలు ఉంటాయి. వెంకటాద్రి మీదకి వెళ్ళి మొదటిసారిగా వారు తన పాదాన్ని వెంకటాద్రి అనే కొండ మీద మోపుతారు, అలా కాలు పెడతారు. పెట్టగానే స్వామివారికి ఒక పేరు వస్తుంది. వెంకటాద్రి అనే కొండ మీద ఆయన కాలు పెట్టాడు కనుక వెంకటేశ్వరుడు అన్నారు ఆయన. అంతే, వెంకటేశ్వరుడు అనే పేరు ఆయనకి ఆ వెంకటాద్రి అనే కొండ వల్ల ఆయనకి ఆ పేరు వస్తుంది. అప్పుడే వెంకటేశ్వరుడు అయిపోయారు. వెంకటేశ్వరుడిగా ఆయన అక్కడే ఉండవలసి వచ్చి అక్కడే ఉంటాడు అనమాట. అప్పుడు ఈ గంగానమ్మ అడుగుతా, స్వామి మీరు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి శుభముహూర్తం, దయచేసి కలియుగాంతం వరకు కూడా తమరు ఇక్కడే వేంచేసి ఉండండి, భక్తుల కోరికలు తీరుస్తూ ఉండండి. ఈ అమ్మవారంటే ఈ గంగానమ్మ గారు అడిగితే, సరే తల్లి అది మాతృ ఆజ్ఞగా నేను స్వీకరిస్తాను అంటే ఆయనకి, అంటే ఈ హైందవ దేవతలు అనే వాళ్ళకి శ్రీమూర్తులు అంటే ఎంత గౌరవం చూడండి, మహాగౌరవం శ్రీమూర్తులు అంటే. అలాగే తల్లి నీవు చెప్పావు కనుక నేను తప్పకుండా ఉంటానని చెప్పి అక్కడ తన సతులతో అలివేలు మంగమ్మ అంటే పద్మావతి దేవి, అలివేలు మంగమ్మ అంటే పద్మావతి దేవే, లక్ష్మీదేవి ఇద్దరిని చెరువక పక్కన వెలయమని చెప్పి స్వామివారు కూడా అక్కడే వెలుస్తారు. ఇంకో బీబీ నాంచారి, బీబీ ఇట్స్ ఏ ఫేక్ స్టోరీ, అంటే ఫేక్ అసలు లేదు. బీబీ నాంచారి అనేది ముస్లిం ఒక రాజుగారి కుమార్తె. చిన్న కథ కూడా జరిగిందమ్మా. మన రామానుజాచార్యులు ఉన్నప్పుడు ఏమైందంటే ఆయన ఈ ముస్లిం రాజులు ఏం చేసి పనిపాటు లేదు, ఎక్కడ హిందూ దేవతలు ఉన్నారు ఎక్కడ హిందూ దేవతల ఆలయాలను వెళ్ళి కొట్టేయడమే. కొట్టేసి అందులో బొమ్మలన్నీ బంగారు విగ్రహాలే కదా మన వాళ్ళు పెట్టేది, అక్కడ విగ్రహాలన్నీ తెచ్చేసుకునేవారు. ఆయన తెచ్చిన విగ్రహాల్లో ఒక చిన్న శ్రీమన్నారాయణ విగ్రహాన్ని ఆయన కూతురు చూసింది, చిన్నపిల్ల కూతురు చూసింది, నచ్చింది బాగా. అబ్బాజాన్ అమ్మకో బహుత్ పసంద్ అని చెప్పి అది తీసేసుకుని ఆడుకోవడం మొదలుపెట్టింది. దానికి చిన్న గొడ్డలు కట్టి దానికి చిన్న అన్నం పెట్టి ఏదో తినిపిస్తున్నట్టుగా ఆడుకోవడం మొదలుపెట్టి పిల్లలు అట్లాగే ఆడుకోవడం మొదలుపెట్టింది. కొద్ది రోజుల తర్వాత ఆ బొమ్మ ఎట్లా డిసపియర్ అయిందో ఏదో మూల పెట్టి మర్చిపోయినట్టుంది ఆ పిల్ల. ఆ అమ్మాయి పేరు నాందిచార్, ముస్లిం నేమ్ నాందిచార్ ఆ అమ్మాయి పేరు. మా అయిన తర్వాత అంతా వెతికింది, కోట వెతికింది, లోపల అన్ని అంతర్పురాల్లో వెతికారు, బొమ్మ గురించి ఎక్కడా కనపడలేదు. ఆఖరికి రామానుజాచార్య వరకు ఆ విషయం తెలిసింది, ఇట్లా బొమ్మని వాళ్ళు వెతుకుతున్నారు, బొమ్మ కనపడలేదట. ఆయన వచ్చి సుల్తాన్జీ ఆ బొమ్మ కోసం మేము వెతుకుతున్నాం, ఆ విగ్రహం కోసం, మా హిందువులంతా ఎంత పవిత్రంగా చూసేది, దయచేసి ఆ విగ్రహం నాకు అనుగ్రహించండి, నేను తీసుకువెళ్ళి నేను ప్రతిష్ఠించుకుంటాను అంటే ఆ ముస్లిం రాజు ఆ సుల్తాన్ ఏ మూడ్ లో ఉన్నాడో తెలియదు కానీ ఇచ్చేసాడు. వెతకండి రా అంటే సైనికం అంతా వెతికేశారు, మొత్తానికి అది దొరికింది. దొరికితే ఈయనకి ఇచ్చేశారు. తర్వాత తీసుకెళ్లి ప్రతిష్ఠించుకోండి అని ఇస్తే ఈ పిల్ల వెంటబడింది. ఓ మెరీ బొమ్మనే ఉంటారు ఉర్దూలో, ఏ మేరీ హై ఏ మీరే హై हमको దేవో కిలోనా అమారా హై దేవదేవ్ అంటబడిన ఆయన ఇవ్వాల, ప్రతిష్ఠించడానికి తీసుకెళ్తున్నాడు కదా. ఏడుస్తూ కూర్చుంది. ఇక వీళ్ళు బుజ్జగించి కోటలోకి తీసుకెళ్లిపోయారు అంతఃపురంలోకి అమ్మాయిని. ఈయన యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఎక్కడో మరి శ్రీరంగంలోనే అక్కడ ప్రతిష్ఠించారు. అక్కడ కథ అయిపోయింది. మన వాళ్ళు ఈ పనిపాటు లేని వాళ్ళు గొళ్ళపా బయట కూర్చొని ఈ కథను పెంచి పెద్ద చేసి బీబీ నాంచర్ ఒక దేవతని పెరిగి పెద్ద అయిపోయిందని, ఈయన్ని పెళ్లి చేసుకుందని, ఇద్దరికి వివాహం అయిందని లేనిపోని క్రియేట్ చేశారు. ఇక్కడ ఒకటి ఉంది, ముస్లిమ్స్ విపరీతంగా హిందువుల మీద పడి విపరీతంగా కష్టాలు పెట్టేవాళ్ళు, బాధలు పెట్టేవాళ్ళు. అలాగే హిందువులు కూడా గ్యాంగులుగా హిందూ యువకులు కూడా ఏర్పడి ఈ ముస్లిమ్స్ని కూడా కొట్టేవాళ్ళు. వీళ్ళని వదిలేసేవాళ్ళు కాదు ముస్లిమ్స్ని, వీళ్ళు పగ తీర్చుకునేవారు. అటువంటిది ఉండకుండా ఉండాలని ఈ హిందువులు వాళ్ళ బారిన కానీ ముస్లిమ్స్ హిందువుల బారిన కానీ పడకూడదు. ఒరే ముస్లిమ్స్ ఎవరో కాదురా, మన చుట్టాలే, మన బంధువులే అవుతారు. ముస్లిమ్స్ ఎవరు వెంకటేశ్వర స్వామి వారి భార్య యొక్క బంధువులు వాళ్ళంతా, మనం అట్లా యుద్ధాలు చేయకూడదు అని చెప్పడానికి ఇది.
అక్కడ అయ్యప్ప స్వామి వారు కూడా తప్పల. అయ్యప్ప స్వామి వారి దగ్గర ఓవర్ అని ఒక ఆయన ఉంటాడు, ఓవర్ స్వామి బాబరమ్మ, వాడు లక్షల మంది హిందువుల్ని వాడి కంఠాలను నరికేసి ఒక రోజు అయితే ఒక వారం రోజులో 10 రోజుల్లో 5 లక్షల మంది హిందువులు తెగ నరికేశాడు. ఢిల్లీ నగరంలో 5 లక్షల మంది హిందువులు. మతం మారతావా మారవా, నేను మారను అన్నవాడిని నరికేసేవాడు, మారతా అన్నవాడిని వదిలేసేవాడు. అలా మారను అన్న హిందువులు నరికేసి ఎంతమంది అయ్యారు అంటే ఇటు 5 లక్షల తలలు, అటు 5 లక్షల మొండాలు. ఆ బాబర్ విగ్రహమే ఈ ఓవర్. బాబర్ని ఇక్కడ ఓవర్ అంటారు, ఇది అయ్యప్ప దగ్గర శబరిమలలో అంటారు. వాడి దర్శనానికి మన వాళ్ళు వెళ్తున్నారు. ఏంటి, నీ పూర్వీకుల్ని అతి ఘోరంగా చంపినటువంటి వాడు దర్శనానికి మీరు వెళ్ళడం ఎంత ఘోరం అమ్మా అది. మేము చెప్తున్నాం, వాట్సాప్ల పరంగా కానివ్వండి, ఫేస్బుక్ల పరంగా కానివ్వండి, వాడు ఓవర్ నాయనా లక్షల మంది హిందువులు అతి ఘోరంగా తలలు తీసి చంపినటువంటి నీచుడు, వాడి దర్శనానికి మీరు వెళ్ళడం ఏంటంటే ఎందుకు పెట్టారట అది కూడా. అబ్బే ఓవర్ అనేవాడు అయ్యప్ప స్వామి ఫ్రెండ్, సో అతని ఫ్రెండ్ కనుక ముస్లిమ్స్ అందరూ మనకు ఫ్రెండ్సే. అందుకని మీరు మన ముస్లిమ్స్ మీద యుద్ధానికి వెళ్ళకూడదు, వాళ్ళు వాళ్ళతో చెప్పు. హిందువుల మీద యుద్ధానికి వెళ్ళకు, హిందువులు శాంతి స్వరూపులు, వాళ్ళంతా కూడా అహింసాయుతులు కనుక నువ్వు వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళొద్దని ముస్లిమ్స్తో చెప్పు. ముస్లింతో చెప్పడానికి నోరు రాకుండా హిందువులకు చెప్పడం ఏంటి? ఈ విధంగా చరిత్రలో చాలా జరిగాయమ్మా. కొన్ని మనకు తెలుసు, కొన్ని మనకు తెలియకుండా అట్లా చేసేసారు అంతే. ప్రతి ఆలయం వెనుక కూడా మనకు తెలిసింది కొంత అయితే తెలియదు కొంత ఉంది. అవును. అయితే వెంకటేశ్వర స్వామి గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయన స్త్రీ వేషధారణలో ఉంటాడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకని ఆయన అలా ఉంటారు? స్త్రీ వేషధారణలు ఏమి ఉండరు. వీళ్ళంతా నమ్మకాలు ప్రచారం చేస్తూ ఉంటారు. అసలు యాక్చువల్గా ఏమిటంటే అది వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం కాదని, అమ్మవారి క్షేత్రం అని, ఆ విగ్రహం అమ్మవారి విగ్రహం అని, కనుక స్త్రీ యొక్క వంపు సొంపులు కనపడకుండా ఉండడానికి విపరీతమైన అలంకరణ చేస్తారు అని టాక్ ఒకటి ఉంది. కానీ స్వామివారే, వెంకటేశ్వర స్వామివారే, అక్కడ వెలిసినటువంటి శ్రీమన్నారాయణుడే సాక్షాత్తు ఆయనే తప్ప అమ్మవారికి స్వామివారికి సంబంధం ఏమీ లేదు. కానీ అలా అనుకోవడం మంచిదే. అమ్మ అంటే సాక్షాత్తు పరమాత్మగా భావించండి. అలా అనుకున్న వాళ్ళు పరమాత్మగా భావిస్తే సరిపోతుంది అంతే. అందుకని నేను కూడా పరమాత్మ అంటూ ఉంటాను. భగవంతుడిని కాకుండా, లేదా వెంకటేశ్వర స్వామి శివుడు కృష్ణుడు అని కాకుండా పరమాత్మ అంటూ ఉంటాను. అటు ఇటు పోకుండా న్యూట్రల్, అంతే పరమాత్మ అంతే. అంతేనమ్మా, కృష్ణుడు చెప్తాడు కదా, నేను నిరాకారిని, నేను పురుషుడిని కాదు, స్త్రీని కాదు, నపుంసకుడిని కాదు, నేను ఒక శక్తిని అంతే. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి, నీటికి మనం అది స్త్రీత్వం అంటామా, పురుషత్వం పేరు పెట్టేస్తామా? పెట్టలేం కదా. నీరు అంతే, అది నీరు. అది మనం తాగినట్లయితే మన దాహాన్ని తీరుస్తుంది, జంతువుల దాహాన్ని తీరుస్తుంది, అలాగే పొలాలకు చక్కటి నీడిస్తుంది, దైనందిన జీవితానికి కూడా ఎంతగానో నీరు ఉపకరిస్తుంది. అదొక శక్తి, అంతవరకే అంతే. సంతోషం అండి, నిజంగా చాలా మంచి మంచి విషయాలు తెలియజేశారు. నిజంగా నేను ఎప్పుడూ వినని కొన్ని కొత్త విషయాలు కూడా మీ దగ్గర నుంచి వినడం జరిగింది. ధన్యవాదాలండి. శుభం తల్లి, శుభం.